హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం సైకాలజీ యూనిట్ 1లో థియరీస్ని డిస్క్రైబ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. అందులో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ. Language development theory was proposed by Noam Chomsky. He belongs to the country America. He did research on the modern language teaching in the University of Pennsylvania. He is known as linguist, philosopher, cognitive scientist, historian, social critic and political activities. Language development theory ever proposed chesarante Noam Chomsky. He belongs to the country America. He is known as linguist, philosopher, etc. He is called as the father of modern linguistics. He is one of the founder of the field of cognitive science. He wrote many books, 100 పైగా బుక్స్ని రాశారు. అందులో లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, సింటాక్టిక్ స్ట్రక్చర్స్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ఆథర్ ఒక బుక్ ఇచ్చి ఆథర్ నేమ్ కనుక్కోవడం కానీ, ఆథర్ నేమ్ ఇచ్చేసి ఆయన రాసిన బుక్ ఏంటి అని కానీ ఒక మార్క్కి వస్తుంది అనమాట ఆల్ ఓవర్ ఈ సైకాలజీ మీద. సో మనకి ఒకవేళ పాయింట్ లాంగ్వేజ్ అండ్ మైండ్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ మైండ్ బుక్ అంటే మనం నామ్ చామ్స్కీ అని. ఇవి కూడా ఇంపార్టెంటే. Chomsky proposed what is called nativism. Nativism is nothing but language learning which is genetically programmed. మనము ఒక లాంగ్వేజ్ బర్త్ తర్వాత నేర్చుకోవడానికి ఆల్రెడీ దట్ ఈస్ జెనెటికల్లీ బిఫోర్ బర్తే మనకి ఆ డెవలప్మెంట్ అనేది ప్రోగ్రామ్ అయి ఉంటుంది అని చెప్పడాన్ని నేటివిజం అంటాం అకార్డింగ్ టు చామ్స్కీ. Language is the most wonderful means of communication that is limited only to human beings, whereas all other cannot be speaking. Sounds, words, sentence structures, meanings, etc. are the parts of languages. ఇవన్నీ parts of language. Chomsky ఈస్ థియరీని 4గా పార్ట్స్ డివైడ్గా చేశారనమాట. గవర్నమెంట్ అండ్ బైండింగ్, యూనివర్సల్ గ్రామర్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఎల్ఏడి, మోడర్న్ కాన్సెప్ట్. ఇందులో యూనివర్సల్ గ్రామరు, ఎల్ఏడి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్కటి డిస్క్రైబ్ చేసుకుందాం. గవర్నమెంట్ అండ్ బైండింగ్ అంటే మనకు తెలుసు కదా, ఇన్ఫాంట్ అనేది ఒకవేళ ఆల్రెడీ మన బర్త్లోనే, ఇందాక చెప్పుకున్నాం కదా, బర్త్లోనే బిఫోర్ బర్త్ మనకి ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన ప్రోగ్రామ్ అంతే ముందే డెవలప్ అయి ఉంటుంది అనమాట. సో ద innate ability of understanding a language with the help of the language structures that the child is born with is called as government binding. బిఫోర్ మన బర్త్లోనే ప్రోగ్రామ్ అయిపోయి డెవలప్ అయిపోయి తర్వాత ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక అబిలిటీని ప్రొడ్యూస్ అయితే దాన్నే గవర్నమెంట్ బైండింగ్ అంటాం అనమాట. దిస్ ప్రూవ్స్ దట్ నో బడీ హ్యాస్ టు టీచ్ లాంగ్వేజ్ టు ద చైల్డ్. మనము అకార్డింగ్ టు ద ఎన్వైరన్మెంట్ ఆ చుట్టూ ఉన్న లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారేమో తప్ప ఆల్రెడీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావాల్సిన ఆ డెవలప్మెంట్ అంతా బిఫోర్ బర్త్డే డెవలప్ అయి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ అబౌట్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. Next come to universal grammar. Universal grammar is nothing but the innate set of linguistic principles shared by all human beings. అందరూ ఒకలాగే, ఇప్పుడు లాంగ్వేజ్ డిఫరెన్షియేట్ అవుతుందేమో కానీ ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి యూజ్ చేసే గ్రామర్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఇన్స్టెన్స్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటి అందరికీ అన్ని లాంగ్వేజెస్కి కామన్గా ఉంటుంది అనమాట. బట్ ద వాట్ వి సే, కొందరిది తెలుగు అవ్వచ్చు, కొందరిది హిందీ అవ్వచ్చు, బట్ ద పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ రిలేటెడ్ టు దోస్ లాంగ్వేజెస్ సేమ్ అని చెప్పడం అనమాట యూనివర్సల్ గ్రామర్ అంటే. అకార్డింగ్ టు హిమ్ ద బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఆర్ ఆల్రెడీ ఎన్కోడెడ్ ఇన్ టు ద హ్యూమన్ బ్రెయిన్ at birth. He says all language have the basics grammar laws. అదే, the child is born with the tools to learn any language, but his environment determines which language he will use. మన చుట్టూ ఒకవేళ తెలుగు మాట్లాడితే ఆటోమేటిక్గా బాబు తెలుగు మాట్లాడతారు, కానీ ఆ కావాల్సిన డెవలప్మెంట్ అనేది బర్త్కి ముందే డెవలప్ అయి ఉంటుంది అని చెప్పడం అనమాట. ది రీజన్ కాల్డ్ బ్రోకా ఇన్ ద లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్ పర్ఫార్మ్స్ ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొడక్షన్.
Now LAD, that is all about universal grammar, very important. Now come to LAD, language acquisition device. According to Chomsky, the LAD is the innate facility that humans are born with for అక్వైరింగ్ ఏ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ అక్వైర్ చేసుకోవడానికి ఎల్ఏడి అనేది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది డెవలప్ అయి ఉంటుంది, ఇన్నేట్ ఫెసిలిటీ. According to Chomsky, the LAD is a component of the nativist theory of language. ఇది అర్థం చేసుకోవడానికి when the same language environment was provided to both human infantకి ఒక కిటన్కి, అంటే క్యాట్ చిన్న క్యాట్ మనము కిటన్ అంటాం అనమాట. హ్యూమన్ ఇన్ఫాంట్కి కిటన్కి ప్రొవైడ్ చేస్తే ఒక లాంగ్వేజ్ ఎన్వైరన్మెంట్ని, ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఓన్లీ ద హ్యూమన్ ఇన్ఫాంట్ వాస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ లాంగ్వేజ్ వైల్ ద కిటన్ ఫెయిల్డ్ టు డూ సో. అంటే మనుషులు అంటే చిన్న బాబు మాత్రమే మాట్లాడగలుగుతారు డెవలప్ అయిన తర్వాత, కానీ క్యాట్ మాట్లాడలేదు కదా. వై? బికాస్ ద క్యాట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఎల్ఏడి. చామ్సీ సేస్ దట్ ఓన్లీ హ్యూమన్స్ ఆర్ బార్న్ విత్ ల్యాడ్ బట్ నాట్ అదర్ స్పీసీస్. వేరే స్పీసీస్ ఏవి ల్యాడ్ కలిగి ఉండదు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఓన్లీ హ్యూమన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోగలుగుతారనమాట. ల్యాడ్ కాన్సెప్ట్ సేస్ దట్ చిల్డ్రన్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇన్నేట్ నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ విచ్ ఎనేబుల్స్ దెమ్ టు లెర్న్ లాంగ్వేజ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. This is because the human infant has LAD in its brain while the cat does not have the same. A person learns a wide variety of language depending on the extent of land he has. Chomsky wrote a book titled Syntactic Structures. He wrote a book, Syntactic Structures, to understand the rules and structures of a language. స్ట్రక్చర్స్, రూల్స్, లాంగ్వేజ్ యొక్క రూల్స్, స్ట్రక్చర్స్ని అర్థం చేసుకోవడానికి చామ్సీ రాసిన బుక్ ఏంటి? సింటాక్టిక్ స్ట్రక్చర్స్. ఇంపార్టెంట్ point to be noted. He opposed the teaching of grammar in the traditional way. Noam Chomsky opposed the teaching of grammar traditional వేలో టీచ్ చేయడానికి, గ్రామర్ని టీచ్ చేయడానికి నామ్ చామ్స్కీ అపోజ్ చేశారనమాట. చామ్స్కీ proved that every grammatical sentence does not necessarily make sense. దీన్ని సపోర్ట్ చేస్తూ ఆయన ఒక సెంటెన్స్ చెప్పారు. కలర్లెస్ గ్రీన్ ఐడియాస్ లీవ్ ఫ్యూరియస్లీ. The child possesses a maximum linguistic ability to learn between 3 to 10 years. Maximum 3 to 10 years కల్లా లాంగ్వేజ్ డెవలప్ అయిపోతుంది. By the age of 4, the child will be able to understand the rules and functions of the language he exposed to. Age 4 years కల్లా he is able to understand the rules and functions of the language. ఏ లాంగ్వేజ్కి అయితే ఎక్స్పోజ్ అవుతాడో ఆ లాంగ్వేజ్కి యొక్క రూల్స్, ఫంక్షన్స్ మొత్తం అంటే హీఈస్ ఏబుల్ టు స్పీక్ అని అర్థం ఏజ్ 4 కల్లా. వైల్ కన్వెన్షనల్ లాంగ్వేజ్ థియరీ ఆర్గ్యూ దట్ లాంగ్వేజ్ ఈజ్ లర్న్. వేరియస్ లాంగ్వేజ్ థియరీస్ అన్నీ లాంగ్వేజ్ అనేది లర్న్ చేయాలి అంటే చామ్స్కీ థియరీ ఆర్గ్యూస్ దట్ లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్, ఆల్రెడీ వచ్చి ఉంటుంది, బర్త్లోనే డెవలప్ అయి ఉంటుంది అని చెప్పడం అన్నమాట. లాంగ్వేజ్ ఈజ్ లర్న్డ్, లేదు నేర్చుకుంటేనే వస్తుందని వేరే కన్వెన్షనల్ థియరీస్ చెప్తాయి. నౌ మోడర్న్ కాన్సెప్ట్స్లో జనరేటివ్ గ్రామర్, యూనివర్సల్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. Contrary to the above Chomsky's theory, there are few psychologists like B.F. Skinner and Jean Piaget who also talked about the language development of a child. ఈయనే కాకుండా బిఎఫ్ స్కిన్నర్, పియాగెట్ కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ గురించి వాళ్ళు కూడా మాట్లాడారు అనమాట. బిఎఫ్ స్కిన్నర్ ఇన్ హిస్ వర్బల్ బిహేవియర్, ఈ వర్బల్ బిహేవియర్లో సజెస్టెడ్ దట్ వన్ గెట్స్ ద లింగ్విస్టిక్ ఎబిలిటీ బై మీన్స్ ఆఫ్ కండిషన్స్ ద్వారా వర్బల్ బిహేవియర్ డెవలప్ అవుతుందని బిఎఫ్ స్కిన్నర్ చెప్పారు. పియాగెట్ సెడ్ దట్ వన్ కెన్ లెర్న్ లాంగ్వేజ్ త్రూ ద ఇంటరాక్షన్ విత్ వన్ ఎన్వైరన్మెంట్. ఇంటరాక్షన్ ద్వారా లాంగ్వేజ్ డెవలప్ అవుతుందని పియాగెట్ చెప్పారన్నమాట. నా లాంగ్వేజ్ సబ్సిస్టమ్స్, 3 సబ్సిస్టమ్స్ ఉంటాయి: ఫోనాలజీ, సెమాంటిక్స్, ప్రాగ్మాటిక్స్. ఇప్పుడు ఎగ్జామ్లో ఒకవేళ వాట్ ఆర్ ప్రాగ్మాటిక్స్ అని లేదా వాట్ ఈస్ కన్సర్న్డ్ విత్ సెంటెన్స్ స్ట్రక్చర్స్లో కన్సర్న్ అయినది కింది వాటిలో ఏది? ప్రాగ్మాటిక్స్, సెమాంటిక్స్, ఫోనాలజీ అనే ఆప్షన్స్లో ఉన్నప్పుడు వి చూస్ ద ఆప్షన్ ప్రాగ్మాటిక్స్.
లైక్వైజ్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఫొనాలజీ కన్సర్న్ విత్ ద సౌండ్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, సౌండ్స్ యొక్క లాంగ్వేజ్ని ఫొనాలజీ ఈజ్ కన్సర్న్ విత్ ద సౌండ్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. సిమాంటిక్స్ ఈజ్ కన్సర్న్ విత్ ద మీనింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, మీనింగ్ అయితే సిమాంటిక్స్, సౌండ్స్ అయితే ఫొనాలజీ. నెక్స్ట్ ప్రాగ్మెటిక్స్, ఇప్పుడు ఫోన్లో ఓన్లీ సౌండ్స్ మాత్రమే వినిపిస్తాయి కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. సిమాంటిక్స్ అంటే మీనింగ్స్, సినానిమ్స్ అన్న మీనింగ్సే కదా, సేమ్ మీనింగ్ వచ్చేదాన్ని మనం సినానిమ్స్ అంటారు, సో అది గుర్తుపెట్టుకోవడానికి సిమాంటిక్. ప్రాగ్మెటిక్స్ అంటే ఇంక ఈ రెండు గుర్తుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ప్రాగ్మాటిక్స్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. ద చైల్డ్ కెన్ కాజ్ ఎ లాంగ్వేజ్ ఎఫెక్టివ్లీ ఓన్లీ ఇఫ్ హీ యూజెస్ ద అబౌవ్ 3 systems ప్రాబ్లమ్. ఈ సౌండ్స్, వాటి యొక్క మీనింగ్స్, సెంటెన్స్ స్ట్రక్చర్, ఫార్మేషన్ ఇదంతా కరెక్ట్గా ఫామ్ అయినప్పుడే వన్ చైల్డ్ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము ఈ టాపిక్కి సంబంధించి. ద ఫ్యాకల్టీ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్ అకార్డింగ్ టు నామ్ చామ్స్కీ, దాన్నే యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ అంటాం. నెక్స్ట్, విచ్ సైకాలజిస్ట్ సెడ్ దట్ చిల్డ్రన్ ఆర్ బార్న్ విత్ ఇన్నేట్ ఎబిలిటీస్ విత్ విచ్ దే కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్. ఇదే నామ్ చామ్స్కీనే కదా, సో నామ్ చామ్స్కీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అకార్డింగ్ టు చామ్స్కీ ప్రకారం కింది వాటిలో కరెక్ట్ కానిది. మనం క్వశ్చన్ చూసేటప్పుడు ఖచ్చితంగా నాట్ ఉందా లేదా చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్ అని కూడా అడుగుతారనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అయినప్పుడే మనము బిట్ తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వైల్ రీడింగ్ ద క్వశ్చన్. చిల్డ్రన్ ఆర్ బార్న్ విత్ ఇన్నేట్ ఎబిలిటీస్ టు లెర్న్ ఏ లాంగ్వేజ్. చిల్డ్రన్ లెర్న్, ఇది కరెక్టే కదా, చిల్డ్రన్ లెర్న్ ఏ లాంగ్వేజ్ ఓన్లీ త్రూ అబ్జర్వేషన్ అండ్ లిమిటేషన్. ఈయన చెప్పిన పాయింట్ కాదనమాట, సో ఇక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది, ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ సైకాలజిస్ట్ ప్రూవ్డ్ దట్ ఎవ్రీ గ్రామటికల్ సెంటెన్స్ డస్ నాట్ మేక్ సెంటెన్స్ అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. కలర్లెస్ గ్రీన్ ఐడియా స్లీప్ ఫ్యూరియస్లీ, సో నామ్ చామ్స్కీ. నెక్స్ట్, హూ కంపేర్డ్ ద చిల్డ్రన్స్ బ్రెయిన్ విత్ ఏ లాంగ్వేజ్ డివైస్తో చిల్డ్రన్స్ బ్రెయిన్ని కంపేర్ చేసింది నామ్ చామ్స్కీ. అకార్డింగ్ టు చామ్స్కీ ప్రకారం లాంగ్వేజ్ ఈజ్ ద ఇన్నెట్ ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్. లాంగ్వేజ్ కెన్ ఓన్లీ టాట్. లాంగ్వేజ్ నీడ్ నాట్ బి లెర్న్. దేర్ ఈస్ నో కోరిలేషన్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ మెచ్యురేషన్. సో ఈ 3 కాదు కాబట్టి ఫస్ట్ వన్. Who opposed teaching grammar in a traditional method? గ్రామర్ని టీచ్ చేయడం ట్రెడిషనల్ మెథడ్లో టీచ్ చేయడాన్ని అపోజ్ చేసింది నామ్ చామ్స్కీ. వాట్ ఈజ్ యూనివర్సల్ గ్రామర్ అకార్డింగ్ టు నామ్ చామ్స్కీ? Everyone is born with an innate ability to understand the grammar of a language. This is the universal grammar definition. Who proposed the nativist theory? Nativist theory నామ్ చామ్స్కీ ప్రపోజ్ చేశారనమాట. నేటివిజం అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది జెనెటికల్లీ ప్రోగ్రామ్ అయి ఉంటుంది అని నేటివిజం అంటాం, విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై నామ్ చామ్స్కీ. నెక్స్ట్, అకార్డింగ్ టు చామ్స్కీ, అట్ వాట్ ఏజ్ డూ చిల్డ్రన్ అక్వైర్ మ్యాక్సిమం లాంగ్వేజ్? మ్యాక్సిమం లాంగ్వేజ్ ఏజ్ కల్లా 10 years లోపు, 3 to 10 years లోపు లాంగ్వేజ్ డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్, బై వాట్ ఏజ్ డస్ ఏ చైల్డ్ అండర్స్టాండ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ల్యాడ్? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక లాంగ్వేజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం అండర్స్టాండ్ అయ్యేది 4 years కల్లా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ సెంటెన్స్? ప్రాగ్మెటిక్స్ సౌండ్స్కి కాదు కదా, ఇట్ ఈస్ రిలేటెడ్ టు సెంటెన్స్. ఫొనాలజీ అంటే చెప్పాం కదా సౌండ్స్ అన్నమాట. సిమాంటిక్స్ అంటే మీనింగ్స్. ప్రాగ్మెటిక్స్ కన్సర్న్డ్ విత్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఇక్కడ మీనింగ్స్ కూడా కరెక్టే, కాకపోతే మీనింగ్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అని చెప్పాలన్నమాట. సిమాంటిక్స్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ఏ మీనింగ్ ఆఫ్ లాంగ్వేజ్ అయితే సిమాంటిక్స్ కూడా కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రకారం కరెక్ట్గా ఉంది కాబట్టి ప్రాగ్మెటిక్స్ ఈజ్ కరెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.